టమాటాలు వేయకుండా పెసర పునుకుల పులుసు ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు మనం చూద్దాం. టమాటాలు వేయకపోయినా కూడా పులుసు సూపర్గా టేస్ట్ వస్తుందండి. చూపించిన విధంగా తాలింపు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు మామూలు కంటే కొంచెం ఒక 2 ఎక్స్ట్రా అయితే కోసుకోండి. ముందే చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చింతపండు రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కారం ఉప్పు వేసాక 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి. తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని 2 పొంగులు రానిచ్చి ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు పులుసు మరిగాక పునుకులు కూడా యాడ్ చేసేసుకోవాలి. మరో 3 నిమిషాలు పులుసు మరిగాక ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ అయితే కట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పునుకులు పులుసు మొత్తం పీల్చేసుకొని ఉంటాయండి. అంతే అండి, ఎంతో రుచిగా టేస్టీగా ఉండే పునుకుల పులుసు రెడీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.